నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. రోజు కూడా అండి మన ఛానల్లో మనం వరాహి అమ్మవారి పూజలు పరిహారాలు తెలుసుకుంటూ ఉన్నాము. అలాగే ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి, చాలామంది కూడా అక్క నేను దరిద్రంతో అనుభవిస్తూ ఉన్నాను, నాకు ఆర్థిక కష్టాలు అనేవి పోవటం లేదు. ఎంతోమంది నా కళ్ళ ముందే చాలామంది కూడా ఎదిగి చక్కగా వాళ్ళ స్థాయికి తగినట్టుగా వాళ్ళ జీవితాన్ని సాగిస్తూ ఉన్నారు. కానీ నాకు అస్సలు మంచి రోజులు అనేవి రావటం లేదు, చేతిలో ఒక్క పైసా కూడా ఉండటం లేదు అవసరానికి అని ఎంతోమంది ఇబ్బంది పడుతూ ఉన్నారండి. వాళ్ళందరికీ కూడా ఈరోజు ఒక మంచి సందేశం అండి. ఏంటి అనంటే, రాబోయే శుక్రవారం నాడు మనం ఒక 3 సార్లు మాత్రం ఇలా చేయగలిగితే నీకు కలగబోయే అదృష్టానికి అంతం అనేదే ఉండదు అని ఒక మంచి సందేశాన్ని ఈరోజు చూస్తున్నామండి. ఇంకా ఏం చేయాలి, మనకి అమ్మవారు ఏం చెప్పబోతున్నారు అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మరొక 10 మందికి షేర్ చేయండి. ఇంకా మన వీడియోలో అండి ఒక గురువు గారి గురించి తెలియజేస్తున్నాము. చాలామంది అండి, అక్క ఈ గురువు గారిని మేము కాంటాక్ట్ అయ్యామక్క, మా సమస్యలు తీరని సమస్యలు ఎన్నో ఉన్నాయి, అలాంటి సమస్యల కోసం ఆయనకి ఫోన్ చేసినప్పుడు నిజంగా చాలా బాగా మంచి పరిష్కారాలను తెలియజేస్తూ ఉన్నారు అని చెప్పి చాలామంది మంచి కామెంట్స్ తెలియజేస్తూ ఉన్నారండి. ఇంకా ఈ గురువు గారండి నిజంగా ఒక సమస్యకి శాశ్వత పరిష్కారాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే ఒక వశీకరణ కానివ్వండి, లేదంటే భార్యాభర్తల గొడవలు కానీ, ప్రేమ, పెళ్లి, సంతానం, మీకు ఎలాంటి సమస్యలైనా సరే కొన్ని పూజల ద్వారా ఇట్టే పరిష్కరిస్తున్నారండి. ఇంకా ఆయన ఫోన్ నంబర్ 9347293375. ఒక్కసారి ఆయనకి ఫోన్ చేసి చూడండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. ఈరోజు ఎవరైతే కనుక ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా అండి ఖచ్చితంగా ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుందండి. అంటే చూసేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఎందుకు మనం ఓపెన్ చేసి చూస్తాం, మనకి ఉన్న దరిద్రం అనేది పోవాలి అని అంటే, దరిద్రము అంటే డబ్బు పరంగా మాత్రమే కాదండి, మన ఇంట్లో వచ్చే ఆర్థిక కలహాలు, నిజంగా కలహాలు గొడవలు అనేవి ఎందువల్ల వస్తూ ఉంటాయండి, డబ్బుల వల్ల. ఒకళ్ళింట్లో అండి, ఇప్పుడు రీసెంట్గా ఒకళ్ళింట్లో చూశాను, చాలా చిన్న గొడవ అండి, డబ్బు పరంగా వచ్చి అది చాలా పెద్ద గొడవ అయిపోయింది. ఏంటి అని అంటే, వాళ్ళ ఇంట్లో హస్బెండ్ వైఫ్ ఒక కొడుకున్నాడండి. ఆ కొడుకు నిజంగా తను వాళ్ళ నాన్నగారిని అడుగుతున్నాడు అనమాట. పిల్లవాడు, నాన్న నాకు ఇలాంటి ఒక పలానా సెల్ అనేది కొనిపెట్టండి, మొబైల్ అనేది కొనివ్వండి అని. వాళ్ళు ఉన్న ఆర్థిక పరిస్థితికి అంత గొప్ప సెల్ అనేది వాళ్ళు కొనివ్వలేరు. అది మినిమం ఒక 18,000 నుంచి 20,000 లోపల ఉంటుంది అనుకుంటా. వాళ్ళకి అది ఎక్కువ అనమాట. అలాంటిది కొనివ్వలేకపోయేసరికి వాళ్ళ కొడుకండి నిజంగా అసలు ఎంత ఇదిగా మాట్లాడుతున్నాడంటే, నాన్న నేను ఇంతవరకు ఏం అడగలేదు నిన్ను, నా ఫ్రెండ్స్ అందరూ కూడా ఇంతకంటే గొప్ప మొబైల్ పెట్టుకున్నారు, కానీ మీరేంటి ఎప్పుడు అడిగినా కూడా డబ్బులు లేవు అని చెప్తానే ఉన్నారు, అసలు మీ కడుపున పుట్టడమే నేను చేసిన పాపమేమో అని చెప్పి ఆ పిల్లవాడండి వాళ్ళ నోటికి వచ్చినట్టుగా మాట్లాడేసేసరికి ఆ కన్న తల్లిదండ్రులకి ఎంత బాధగా ఉంటుందో ఆ పిల్లవాడికి తెలియలేదు. అది ఏమైపోయింది అని అంటే, అలా కోపంతో కోప్పడి ఏడ్చుకుంటా ఇల్లు వదిలి వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోయి మళ్ళీ కూడా ఇంటికి తిరిగి రాలేదనమాట. రాలేకపోయేసరికి వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. అయ్యో ఈ పిల్లవాడు కోపంతో, అరే నేను కొనిస్తానురా, నా దగ్గర ఇప్పుడు లేవు, కానీ నీకు కొనిస్తానని చెప్పినా కూడా ఆ తల్లిదండ్రులు అసలు వినిపించుకోలేదండి. ఆ పిల్లడు నాకు ససేమిరా ఒప్పుకోకుండా నాకు ఇప్పుడే కావాలి, వెంటనే కావాలి అని బాగా గొడవ చేయటం వల్ల అది సరే అని చెప్పేసి మామూలుగా ఉన్నాడులే అని అనుకున్నారండి. కానీ ఆ పిల్లవాడు కోపంతో ఏడుస్తూ ఉన్న పిల్లవాడు లేచి చూసేసరికి సాయంత్రం వేళ చూస్తే ఇంట్లో లేడనమాట. సరే రాత్రి అయిపోయింది, చీకటి పడిపోయింది, రాలేదని వీళ్ళంతా కూడా అందరి వెళ్ళి ఎతుకుతూ ఉన్నారు. అక్కడ ఫ్రెండ్స్ ఇళ్ళకి వెళ్ళి ఎతుకుతున్నారు, అందరినీ అడిగారండి, ఎక్కడా కూడా కనిపించలేదండి. ఇంకా అసలు చాలా బాధ అనిపించిందండి. అయ్యో ఏమైపోయాడో ఈ పిల్లాడు, ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఏం అఘాయిత్యం చేసుకుంటాడో ఏంటో, అసలు ఎక్కడ ఎలా ఉంటాడో ఏంటో అని వాళ్ళు చాలా భయపడుతూ ఉన్నారండి. అలా భయపడుతూ ఉన్న సమయంలో అండి, తనకి మామూలుగానే వరాహి అమ్మవారి గురించి తెలుసు, కానీ మన వీడియోస్ చూసి తను కొన్ని పరిహారాలు చేయడం అనేది మొదలుపెట్టిందండి. అమ్మ నాకు మీరు తప్ప నాకు వేరే దారి లేదు తల్లి, నాకు ఏదైనా సరే ఒక దారిని చూపించు అని. ఆ రోజండి అంత బాధపడుతూ ఉన్న సమయంలో వాళ్ళ ఇంటికి నిజంగానే అమ్మవారే వచ్చినట్టుగా తనకి అనిపించిందండి. ఒక ముసలావిడ వచ్చి తను ఇలా ఏడుస్తూ ఉంటే, అమ్మ ఇలాగా నీ కొడుకు కనిపించట్లేదని వెతుకుతున్నావని విని వచ్చాను, నువ్వు భయపడకమ్మా, నువ్వు వరాహి అమ్మవారిని తలుచుకున్నావు కదా, నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి, నిజంగా నీ ఆర్థిక కష్టాలు తీరడం మాత్రమే కాకుండా నీ కొడుకు కూడా తిరిగి వస్తాడు అని చెప్పి. నిజంగా తను ఏం చెప్పింది అని అంటే, ఈవిడ ఒక పెద్దావిడి కదా, సరే ఎవరో ఏంటో మన కోసం వచ్చారు అని చెప్పేసి తను చెప్పిన మాటల్ని తను వింటుందండి. ఏమని చెప్తున్నారు అని అంటే, అమ్మ ఒక శుక్రవారం నాడు నువ్వేం చేస్తావు అని అంటే,
రోజు 3 పూట్ల మనకి హోరా సమయం అనేది ఉంటుంది అని మన వీడియోస్లో మనం తెలియజేస్తూ ఉన్నాము, అందరికీ తెలిసే ఉంటుంది. ఇంకా ఆ 3 పూట్ల అంటే 3 సమయాలు ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు, మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు, రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు 3 సమయాలలో హోరా సమయం అనేది ప్రతి రోజు ఉంటుందండి. కానీ శుక్రవారం అనేది చాలా స్పెషల్. మన అమ్మవారి కోసం కానివ్వండి, లక్ష్మీ కటాక్షాన్ని పెంపొందించుకోవడం కానివ్వండి, మనం ఇలాంటి శుక్రవారాలు మనం చేయొచ్చు. అలాంటిది ఆ అమ్మ ఏం చెప్పింది అని అంటే, ఆ ముసలావిడ అమ్మాయికి, అమ్మ ఇలాగా శుక్రవారం నాడు, రాబోయే శుక్రవారం నాడు నువ్వు 3 పూట్ల కూడా ఉదయాన్నే 6 గంటల నుంచి 7 గంటల లోపు నువ్వు ఏం చేస్తావు అని అంటే, అమ్మవారిని తలుచుకొని ఇప్పుడు నేను చెప్పబోయే ఇలాగా ఈ మంత్రాన్ని 108 సార్లు రాసుకో. నువ్వు ఇంకా దీపారాధన చేస్తావా, స్నానం చేస్తావా, చేసుకోవాలా, నైవేద్యం పెట్టాలా అనేది నీ ఇష్టం. పూజలు పరిహారాలు అనేవి నువ్వు చేసుకో. నేను చెప్పే ఈ మంత్రాన్ని మాత్రం 3 హోరా సమయాలలో కూడా నువ్వు అనుకోవటం కానీ రాయటం కానీ చెయ్యి అని చెప్పిందండి. ఏంటి అని అంటే, ఏంటి ఆ మంత్రము అని అంటే, ఓం శ్రీం వజ్రఘోషం. మన ఇంతకుముందు కూడా మన ఛానల్లో మనం వజ్రఘోషం అని చెప్పి మనం తెలియచేసాము. అమ్మవారి వారాహి ముద్రను తెలియచేసినప్పుడు వజ్రఘోషం అని సింహ వాహనం పేరే, అమ్మవారి సింహవాహనం పేరు వజ్రఘోషం అండి. అలాంటి వజ్రఘోషం అనే పేరుకు ముందు ఓం శ్రీం, శ్రీం అంటేనే మనకి లక్ష్మీ కటాక్షం, అంటే అమ్మవారిని మనం మన వశం చేసుకోవడానికి ఉపయోగించుకునే ఒక శక్తివంతమైన బీజాక్షరం అండి. అలాంటిది ఓం శ్రీం వజ్రఘోషం అని చెప్పి పొద్దున హోరా సమయంలో 108 సార్లు, మళ్ళీ మధ్యాహ్నం హోరా సమయంలో 108 సార్లు, రాత్రి హోరా సమయంలో 108 సార్లు నువ్వు రాయి తల్లి. ఖచ్చితంగా నీకు ఎలాంటి దరిద్రమైనా సరే, నీ పిల్లల గురించి గొడవలు పడుతున్నావు, మీ ఆయన గురించి గొడవలు పడుతున్నావని కానీ, ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్నావని కానీ, ఎలాంటి దరిద్రమైనా సరే, అంటే దరిద్రము అంటే కష్టాలండి, విపరీతమైన కష్టాలు వస్తూ ఉంటాయి, ఒకటి తర్వాత ఒకటి వస్తూ ఉంటే అసలు మనకు అనిపిస్తుంది ఏంట్రా ఈ దరిద్రం, మనకి అసలు ఎప్పుడు కూడా ఇంత బాధపడలేదే అని అనుకుంటూ ఉంటాం. అలాంటి కష్టాలన్నీ కూడా తొలగిపోవాలి అంటే ఒక శుక్రవారం నాడు ఇలా చేయి తల్లి అని. ఇది అక్షరాల నిజమండి. మనం ఎలా అయితే వజ్రఘోషం గురించి తెలియచేసామో, ఆవిడ నాకు మెయిల్ పెట్టినప్పుడు నాకు అనిపించిందండి, అక్క మీరు వజ్రఘోషం అని చెప్పినట్టుగా నా పెద్ద ఆవిడ నాకు అమ్మవారే ఆ రూపంలో వచ్చి చెప్పినట్టుగా అనిపించింది. నేను శుక్రవారం నాడు ఇలా చేశానక్క. శుక్రవారం అయిపోయిన తర్వాత కరెక్ట్గా మళ్ళీ వచ్చే శుక్రవారం లోపు గురువారం నాడు తన కొడుకు తన ఇంటికి తిరిగి రావటం, నిజంగా వాళ్ళ హస్బెండ్కి కూడా ఒక మంచి గుడ్ న్యూస్ అనేది చెప్పడం, అంటే ఆఫీస్ నుంచి మంచి ఒక ప్రమోషన్ వచ్చిందని, తన పై పోస్ట్కి తన్ని పోస్ట్ చేశారని, అలాగా ఒక మంచి గుడ్ న్యూస్ అనేది నేను విన్నానక్క. ఈ మంత్రానికి చాలా పవర్ఫుల్ ఉంది మీరు చెప్పినట్టుగానే అని చెప్పి ఆమె తెలియచేసిందండి. మీరు కూడా అండి, ఎవరైతే కనుక ఇలాంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారో 3 సమయాల్లో కూడా అస్సలు మిస్ అవ్వకుండా ఖచ్చితంగా అమ్మవారి మీద నమ్మకంతో ఇలా ప్రయత్నించి చూడండి. ఎలాంటి కష్టమైనా సరే ఇట్టే మాయమైపోతుంది. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. నమస్తే.